ప్రభువా నాయన గతించిన శుక్రవారం నుంచి శుక్రవారం వచ్చినాయన మీరు ఎక్కడి కింద మమ్మల్ని దాచుతున్నాము ప్రభువా. ఆయన ఈ రోజు ప్రభువా నేను వాక్యం జ్ఞానం దయచేది ప్రభువా. నాయన నీ అందు భయభక్తులు గలవాని ఆశీర్వాదానుసారంగా నాయన వివరించడానికి జ్ఞానాన్ని దయచేది, ప్రార్థన నేర్పించదు ప్రభువా. నువ్వే దేవుడు అని ఎదుగుతున్నాము. ప్రార్థన దేవుడు, కన్నీరు చూసే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, వాక్యానుసారంగా మేము జీవించడం పర్యాలు మార్చండి ప్రభావ. నీ వైపు చూసి నీ జీవితాన్ని నేను సృష్టించుకునే బాధ్యత అందరికీ దయచేయండి ప్రభావమైన పరిస్థితులు ఈ లోకంలో నువ్వే మమ్మల్ని ప్రేమించే వ్యాపారం చేయించాలి మన కోసం ప్రాణాన్ని దేవుడు. ఆయన నీ పరిశుద్ధాత్మ శక్తిని పునరుద్ధారణ శక్తిని మాకు అనుగ్రహించమని పాపి ప్రార్థన ఆలకించమని నా దేవుడని నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి. చదవముగా నా దేవా నా దేవా నీవు నన్ను విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధుని వెనక నువ్వు ఎలాగూ దూరంగా ఉన్నావు. నా దేవా పగలు మొరపెట్టుచున్నాను, రాత్రిలో నేను మౌనంగా ఉండలేదు. అయినాను నాకు నీవు నాకు ఉత్తరం నీకున్నావు. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడు ఉన్నావు. మా పితరులు నీ అందు నమ్మకం ఉంచింది, వారు నీ అందు నమ్మకం ఉంచక ఎందుకే దీనికి ఎంతగా మీరు చిన్నపిల్లలాగా ఆలకూడదు దెబ్బతిని అన్నారా? నన్ను ఎలా లేకపోతే బయటకు వెళ్ళిపోండి, బయట కూర్చోండి. దావీదు గారు మొరపెట్టుచుండగా మన ఆలకించి ఆయన మా పితరులు చేసిన ప్రార్థనలపై చుండమానాలు లేచిపోయి దెబ్బతిని అన్నారు. మమ్మల్ని ప్రేమించి మా కోసం ఆయన నువ్వు ప్రాణాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు, నువ్వు ఎలా నా చెయ్యి నన్ను రక్షించమని దావీదు గారు మొరపెట్టుచున్నారు. ఆలకించిన కన్నీరు తుడిసే దేవుడు అని యేసయ్యని మనం అడగాలి. దావీదు గారు ఎంతగానో దేవుడిని ప్రార్థించాడు. దావీదుని అందుకనే నా హృదయానుసారుడు అని దేవుడు దావీదుకి అని పేరు వచ్చిందనమాట. దావీదు నా దేవా నన్ను ఎలా చేయవలసిందివని ఆయనకు మొరపెట్టినప్పుడు ఆ రాజు మనకు ఉత్తరిస్తాడు. మనం కూడా మన పిల్లల కోసం, మన కోసం, అందరి కోసం దేవుడిని అడిగినప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థనలకి తప్పనిసరిగా సమీపంగా ఉంటాడనమాట మన యేసయ్య. మన ప్రార్థనలన్నీ ఆలకించే దేవుడు. ఈ ప్రార్థనలన్నీ నేను తప్పని ఆలోచనలన్నీ నెరవేర్చే దేవుడు. మన ఆలోచనలన్నీ నెరవేర్చే దేవుడు కనుక ఆయనకే మొరపెట్టాలి. నన్ను మొరపెట్టుచున్నాను, నాకు రాజు ఉత్తరం ఇచ్చే దేవుడని ఆయనకే మొరపెట్టాలి. మమ్మల్ని నా కోసం అడగండి, మీకోసం మీ పిల్లల కోసం అడగమన్నారు. అలాగే మనం కూడా దేవుడిని అడగాలి. మనకు సమీపంగా ఉన్నాడంటే నిజంగా మొరపెట్టాలి. నిజంగా మొరపెట్టే వాళ్ళకి సమీపంగా ఉంటానన్నమాట. నిజంగా మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నామో నేను ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ప్రసంగి 5వ అధ్యాయంలో చదవమ్మగా 5వ అధ్యాయం ప్రసంగి 5వ అధ్యాయం మొదటి నుంచి నువ్వు దేవుని మందిరముకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించటం శ్రేష్టము. నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అనాలోచనగా ఉండకూడదు. బుద్ధిజీవులు అర్పించినట్టు బలులు అర్పించకుండా దేవుని సమీపంగా ఉండాలి. మనం మొరపెట్టి ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరమిస్తాడనమాట. మన దేవుని సన్నిధిలో ఉన్నాం, ఇది పరిశుద్ధ స్థలం అని దేవుడు చెప్తున్నాడానికి. ఈ మందిరంలో మనం ఎలా ఉన్నామో, మన స్థితి ఎలా ఉన్నాయి, గతులు ఎలా ఉన్నాయో మన ఉదయంలో మనం పరిశీలించుకుని వాక్యానుసారంగా చదువుకుని విడిచిపెట్టకుండా దివరాత్రులు దాన్ని జ్ఞానించి వాడే చంద్రుడు అతను నీటికాలం ఏ నాటక ఆకువాడక తన కాలం పరిగణించి చేతువలే ఉంటాడు. అతను చేయనదంతా సఫలమగులు దుష్టుడు అలాగే ఉండక గాలి చెదరగొట్టు పట్టువలే ఉంటారు. కాబట్టి నా ఇంచులో దుష్టులు నీతిమంతుల సభలో పాపం నిలువలేరన్నమాట. నీతిని అనేసి మనం ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో యథార్థల వంశము దీవింపబడుతుంది, కలిగి సంపద వారి ఇంటే ఉంటుంది. యథార్థంగా ఉండాలి. యథార్థ వంశాలు దీవించబడతాయి. మన యథార్థంగా ఉన్నామో లేదో పరిశీలించడానికి నీ దేవుని సన్నిధిలోకి వెళ్ళిన మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి.
అనాలోచనగా ఉండకూడదు అనమాట. మన దేవుని సన్నిధిలోకి వచ్చి మీకు పరిశుద్ధ ఆకాశంలో నరులందరినీ పరిశోధించి మన దేవుడు చూస్తున్నాడు అనమాట. అందరూ హృదయాలు ఎరిగిన దేవుడు చెడ్డవారి మీద మంచివారి మీద ఆ ఆత్మను కుమ్మరించను చెడ్డోళ్ళని దేవుడు పెట్టేయలేదు. మన అందరినీ ప్రేమించి మనందరి కోసం ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించడం. మనం కూడా ఒకరికొకరు సంతోషం సమాధానంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మన హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు, నాలుగు రాకముందు ఎరిగిన దేవుడు, ఆయన సూచిస్తున్న దేవుడు. అందుకే ప్రభు కన్నులు నీతి మంత్రుల మీద వారి మరల ఆలకించే దేవుడు. చదువు కిందకి ఎక్కడాలి. నేను నరులను కాదు, నేను బుద్ధుడు నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత ధృవీకరింపబడిన వాడను. నన్ను చూసేవారందరూ పెదవులు ఇరిచి తలాడించు అపహసించుతున్నారు. యెహోవా మీద ఏ భారం మోపుమో ఆయన వారిని విడిపించునేమో, వారు ఆయనకు ఇష్టడుగా ఆయన తప్పించునేమో. అందుకు గర్భము నుండి నన్ను తీసుకున్నవాడవు నువ్వే కదా. నేను నా తల్లి యొక్క అన్నపానములను కన్యాపానముగా చేయుచుండగా నీవే నాకు నమ్మిక పుట్టించింది. ఆ తల్లి గర్భంలో ఉండగానే ఆయన ఎరిగిన దేవుడు. కానీ దావీదు గారికి ఎంతగానో దేవుని మొరపెట్టాడు. నిజముగా మొరపెట్టి ఆయన మన మొరలకి సమీపంగా ఉన్నాడు. మన ప్రార్థనలన్నీ సఫలం చేసే దేవుడు, ఈ ఆలోచనలన్నీ నెరవేర్చే దేవుడు. ఆయన నాకు మొరపెట్టినప్పుడు ఆయన మన తల్లి గర్భంలో రూపెక్క ముందే మన ఎదిగిన దేవుడు కనుక మనం కూడా ఆయన ఎందుకు సమీపంగా ఉండాలి. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పెద్దలేమి చిన్నలేమి తన ఎందుకు భయభక్తులు కలవాలి. ఆశీర్వదించే దేవుడు ఆయన. పెద్దలు అందరినీ మిమ్మల్ని పిల్లల్ని వృద్ధిలోకి తెస్తానన్నాడు అనమాట. ఆయన మమ్మల్ని మన పిల్లల్ని వృద్ధిలోకి తెస్తాడు. అది 115 ఎంత చదవండి. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును కాక. మాకు దేవుడేడని అందులో జనులు ఎందుకు చెప్పుకుంటున్నారు? మా దేవుడు ఆకాశం అందున్నాడు, తనకి ఇష్టం వచ్చినట్లుగా సమస్తము ఆయన చేస్తున్నాడు. వారి విగ్రహములు ఎండి బంగారములను అది మనిషి చేతులు పనులే. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదముండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటి చేయని వారు వాటిని నమ్మిక ఉంచి వారందరూ అటువంటి వారే ఉన్నారు. మరి దేవుడు, మీ దేవుడు ఎక్కడున్నాడని అడిగిన, మా దేవుడు ఆకాశంలో ఉన్నాడు. మరి దానికి ఇష్టం వచ్చినట్టుగా మనల్ని చేసి మనల్ని అందరినీ ప్రేమించి ఆయన బిడ్డలము కనుక, ఆయన మాటతోనే సృష్టినంతా కదా ఆయన బిడ్డలము కనుక మనల్ని అందరినీ ప్రేమించాడు. చెడ్డవారని పెట్టలేదు, మంచివారని నువ్వు అని అనలేదు. అందరినీ ఆయన అందరినీ ప్రేమించిన ఆత్మను అందరి మీద నేను కుమ్మరింతానన్నాడు. కింద చదవమని. ఇశ్రాయేలులారా, యెహోవా నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారి కేడమును. ఆరోను వంశస్థులారా, యెహోవా నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, ఆయన కేడమును. యెహోవాకు భయభక్తులు గలవారు యెహోవా నమ్మకయించుడి, ఆయన వారికి సహాయము, వారి కేడమును. యెహోవా మనల్ని మర్చిపోలేదు, ఆయన మనల్ని ఆశీర్వదించును. ఇశ్రాయేలులారా ఆశీర్వదించును, ఆరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధులు పొందించును. భూమి ఆకాశములను సుధించిన
పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని ఆశీర్వదించండి. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు శాశ్వతమైన ప్రేమతో ఇటువల్ల కృప చూపు తన యందు భయభక్తులు గలవారిని ఆశీర్వదించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. శాశ్వతమైన ప్రేమ కనికరము ఆయన దయ మన మీద ఉంది కాబట్టి మనం ఈ లోకంలో మనం జీవించాలి. ఆయన కృపలైతే బ్రతకలేము, ఆయన సహాయంతో కడుక్కోవడం ముందుకెళ్ళలేము. ఆ మిమ్మల్ని మీ పిల్లల వృద్ధులకు చేత ఆరోగ్య వంశంతులారా మిమ్మల్ని ఆశీర్వదించే కేడమునై ఉన్నాడు. ఆరోగ్య మనల్ని దేవుడు ప్రేమించే దేవుడు, కృప చూపు తన యందు భయభక్తులు గలవారిని ఆశీర్వదించే దేవుడు. చిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని ఆశీర్వదించి మిమ్మల్ని మీ పిల్లలని వృద్ధిలోకి తెస్తాడు. మిమ్మల్ని యెహోవా మనల్ని మర్చిపోలేదు. ఆయన ఆకాశంలో నరులందరినీ పరిశీలిస్తున్నాడు అనమాట. ఆయన మర్చిపోలేదు, మనల్ని అందరినీ ప్రేమించే దేవుడు. అందరి కోసం ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అందరినీ ప్రేమించి దేవుడు లోకాన్ని ప్రేమించి మన కోసం ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. కనుక మనం కూడా ఒకరికొకరము ప్రేమ కలిగి ఉండాలి, సంతోషం సమాధానంగా ఉండాలి, దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం ఆశానిగ్రహం కలిగి అందరి కోసం ఆయన మన కోసము ప్రాణాన్ని ఇచ్చాడు. కనుక మనం కూడా ఒకరికొకరికి ప్రేమ కలిగి ఉండాలి. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. 122వ కీర్తన చదవమ్మ. యెహోవా మందిరమునకు వెళ్ళిద్దామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిరిగి, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలిచి ఉన్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలులకు నియమింపబడిన శాసనం బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి వెళ్ళెను. న్యాయము తీర్చుటకై సింహాసనములను దాని వంశములారా శాసనములు స్థాపింపబడి ఉన్నారు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చెయ్యండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వద్దెలు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వద్దెలతారా. నేను దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన నేను కింద మొదటి చదువు యెహోవా మందిరంకి వెళ్ళేదేనని జనులు నాతో అన్నప్పుడు నేను దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు జనులు అయినప్పుడు మనము ఆయన సంతోషిస్తాడు అనమాట. మన యేసయ్య మన దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనల్ని సంతోషిస్తాడు. అందరూ ప్రేమించే దేవుడు కనుక ప్రేమ కోసం ఆయన జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించేది. దావీదు వంశస్థులారా మిమ్మల్ని ప్రేమించే దేవుడు, కృప చూపే దేవుడు. అత్యంతం కిందగా పాడేవాడు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వద్దెళ్ళిద్దరు ఈ ప్రకారంలో నెమ్మది కలిగిన కాక, ఈ నగరంలో క్షేమం ఉండదు కాక, నా సహోదరుల నిమిత్తము నా సావాసం నిమిత్తము నీకు క్షేమం కలిగిన కాక. నేను అందరూ యెహోవా మన మందిరంలో ఉన్నప్పుడు నా సహోదరుల విషయము నా క్షేమం కలిగిన కాక అన్నాడు. మందిరంలో ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వదించే దేవుడు నువ్వు నన్ను ప్రేమించి నన్ను ఆజ్ఞను కైకొనగా నన్ను ఆశీర్వతలుగా చేద్దాం అన్నమాట. వాళ్ళ నిధులు ఇస్తానన్నాడు యేసయ్య. దేవుడి మందిరంలో ఉన్నాము కనుక ఆయన మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని అనాలోచనగా చూసుకోవద్దు అన్నమాట. మన హృదయంలో దేవుడు మనం నా గర్భంలో రూపింపకుండా ఆయన దేవుడు కనుక మన ఆలోచనలన్నీ నెరవేర్చే దేవుడు, ప్రార్థనలన్నీ ఆలకించే దేవుడు, సఫలం చేసే దేవుడు. ఎంతో మనకు చదివిందా ఈ దేవుడైన యెహోవా మందిర నిమిత్తము నీకు మేలు ప్రయత్నించండి. దేవుడి మందిరంలో మన నిమిత్తము మేలు చేస్తానికి మన యేసయ్య మనకి ప్రయత్నిస్తాడు అన్నమాట. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మన హృదయంలో ఆలోచనలు నెరవేర్చే దేవుడు కనుక మన హృదయ ఆలోచనలన్నీ మేలు చేతకైనా సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మనకు మేలు చేత ప్రయత్నం చేస్తాడు అనమాట. దేవుడు అందరినీ ప్రేమించి మేలు చేసి కృప చూపుతానే భయభక్తులు గలవారు
ప్రాణం మీద రక్షించుము. నా రాజా, నా దేవా, నా యాచనతోని ఆలకించుము. నిన్నే ప్రార్థించున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీ కనబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము కాంచున్నాను. కాచి ఉండెను. నీ బిడ్డలను చూసి ఆనందించే దేవుడు కాదు, మన దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు. దేవుని మందిరంలో ఉదయకాలం మన కంఠస్వరం దేవుడు వినబడేటప్పుడు ఉదయమునే మన పిల్లల కోసం, మన కోసము ఉదయమునే ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు అంటాడు. మన కంఠస్వరం దేవుడు వినబడాలంటే మనం కూడా మన కోసం, మన పిల్లల కోసం, అందరి కోసము ప్రార్థన చేసి ఉదయకాల సమయంలో దేవుని కొరకు మొరపెట్టినప్పుడు మన మొర ఆలకించి మనకి సమీపంగా ఉంటాడనమాట. దేవుడు వాక్యం చదువుకుని దేవారాత్రులు జ్ఞానించాలి. చదువుకుని విడిచిపెట్టకుండా దాన్ని జ్ఞాపకార్థంగా చదువుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని వృత్తిలోకి తెస్తాడు. మిమ్మల్ని ఆశీర్వదించాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక. ఆమదిలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. ఆమదిలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. నూతన వాత్సర దయా కిరీటం నా బలమైనే ఉంచావు. నూతన వాత్సర దయా కిరీటం నా తలపైనే ఉంచావు. నీ కృప నాపై చూపావు. నన్ను కరుణించావు. నీ కృప నాపై చూపావు. నన్ను కరుణించావు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. మరిమానతోడా మహిమ స్వరూపుడా, మరణపు ముళ్ళను విరచిన క్రీస్తే. మహిమోన్నతుడా మహిమ స్వరూపుడా, మరణపు ముళ్ళను విరచిన క్రీస్తే. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా, సతతము నిన్నే స్తుతింతుమయ్యా. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా, సతతము నిన్నే స్తుతింతుమయ్యా.